దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 50,000 మంది భక్తులు తెల్లవారుజాము నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు రాజస్థాన్ రాష్ట్రం నుండి ఇంకా సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలివచ్చి ఆ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. దీనిపై మరింత సమాచారం ఉత్తర ద్వారం వద్ద నుండి మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ అందిస్తారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అధికారులు దేవస్థాన ఈవో దామోదరరావు ఏర్పాట్లు ఘనంగా చేశారు. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచే సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనం కోసం వేసి ఉన్నారు. ఇప్పుడే 5 గంటల 7 నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ఉత్సవమూర్తులందరినీ మళ్ళీ దేవాలయంలోకి పూజారులు తీసుకెళ్లారు. ఇప్పుడు ABCD సెక్టార్లా విభజించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. మనం ఉత్తరద్వార దర్శనం ముందున్నాము. ఉత్తరద్వార దర్శనం మనం చూస్తున్నాము. ఉత్తరద్వార దర్శనం వద్ద భక్తులు అనేక మంది లైన్లో నిలబడి ఉదయం నుంచి కిక్కిరిసి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు ఇక్కడ చేరుకొని రాముని దర్శనం చేస్తున్నారు. మనతో భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చామండి. ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు దర్శన భాగ్యం అనేది మోక్ష ప్రాప్తికి అని ప్రతీతి అండి. ఈ రోజు దేవుణ్ణి చాలా ఉదయం పూట భక్తి పార్వశ్యంతో దర్శనం చేసుకోవడం జరిగిందండి. చాలా సంతోషం. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి, మంచిగా చేశారు. నేను జంగారెడ్డిగూడెం దగ్గర బుట్టాయిగూడెం నుంచి వచ్చానండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, చాలా బాగా ఏర్పాట్లు అయినాయి. చాలా అసలు భూలోక వైకుంఠం లాగా అనిపించింది. చాలా సంతోషంగా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భద్రాచలం. ఎలా అనిపిస్తుంది మీకు ఉదయం దర్శనం చేసుకోవడం? చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు ముందు ముఖ్యమంత్రి గారికి. జై శ్రీరామ్. భద్రాచలమే బాగా చేశారండి ఏర్పాట్లు. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. ఖమ్మం నుంచి వచ్చామండి. ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది లేదు, అంత బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఖమ్మం నుంచి వచ్చామండి. అద్భుతంగా ఉంది. వైకుంఠ ఏకాదశి శ్రీరామ దర్శనం చాలా బాగుంది. జై శ్రీరామ్. హైదరాబాద్ నుండి వచ్చామండి. ఏర్పాట్లు బాగున్నాయి. భద్రాచలం సాక్షాత్తు భూలోక వైకుంఠం, శ్రీ మహావిష్ణు శంకు చక్రాలు సారంగంతో స్వయంభూగా వెలిచాడు పుణ్య గోదావరి క్షేత్రం, పుణ్య గోదావరి నదీ తీరంలో. ఎలా అనిపిస్తుంది ఉదయాన్నే దర్శించుకోవడం, తొలి ఏకాదశి సందర్భంగా దర్శించుకోవడం? డివైన్ ఫీలింగ్ ఉంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుందండి. రాముని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం. అందువల్ల దేవుని దర్శనం వల్ల, దేవుని దైవం వల్ల, మా అభిమానం వల్ల ఇక్కడ వచ్చినందుకు జై శ్రీరామ్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి. मैं राजेंद्र सिंह खींची, जोधपुर राजस्थान से आया हूँ. 70 साल की उम्र है. अभी तक ऐसा प्रोग्राम मैंने कभी नहीं देखा और ये मेरे साथ में मेरी फैमिली है. जय श्री राम. ऐसा फंक्शन हमने आज तक अपनी जिंदगी में नहीं देखा. जय श्री राम. जय भद्राचलम. जय भद्राचलम. जय बजरंगबली. बहुत अच्छा लगा मेरे को यहाँ पे आके. बहुत अच्छा आनंद आया मेरे को यहाँ पे. రాజస్థాన్ లాంటి సుదూర ప్రాంతాలు, రాజస్థాన్, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయం తెల్లవారుజామునే ఇక్కడ చేరుకొని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు, ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా ఏర్పాట్లు చేశారు. అనేక మంది భక్తులు, సుమారు 50,000 మంది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకొని భక్తి పారవశ్యంలో ఓలలాడారు. కెమెరామెన్ బాబుతో హరీష్, 6 TV, ఉత్తరద్వార దర్శనం భద్రాచలం నుంచి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు